ఇటీవల కాలంలో చాలా మంది సంతానలేమి సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్యోన్యంగా సాగిపోయే దాంపత్య జీవితంలో సంతానలేమి సమస్య కారణంగా మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంతానలేమి సమస్య కారణంగా అమ్మ అనే పిలుపుకు దూరం అవుతూ మహిళలు మానసిక క్షోభకు గురవుతూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ సంతానలేమి సమస్య ప్రతి 7గురిలో ఒకరికి ఏర్పడుతూ వస్తున్నది. ఈ సంతానలేమి సమస్యకు ప్రధాన కారణం ఓవిలేషన్ ఒకటైతే లేట్ మ్యారేజెస్ వల్ల కూడా ఈ సంతానలేమి సమస్య ఏర్పడుతుందంటున్నారు వైద్యులు. లేట్ మ్యారేజెస్ వల్ల సంతానలేమి సమస్య ఏర్పడుతుందా అనేది చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. కానీ చాలా మంది యువకులు కెరీర్ ఓరియంటెడ్ బేస్ పేరుతో వయసు పైబడిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. అలా యువకులు 35 ఏళ్ల తర్వాత, మహిళలు 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా సంతానలేమి సమస్య ఏర్పడుతుందని తెలుపుతున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి. లేట్ మ్యారేజెస్ వల్ల సంతానలేమి సమస్య ఏర్పడుతుందా? ఇది సర్వసాధారణంగా అడిగే క్వశ్చన్. సో లేట్ మ్యారేజెస్ అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నది ఏంటి అంటే, ఆడవాళ్ళు అయితే అబో 30 ఇయర్స్, మగవాళ్ళు అయితే మరి 35 to 40 ఇయర్స్లో వాళ్ళ పెళ్ళిళ్ళు అనేది డిసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది క్యారియర్ ఓరియంటెడ్ అయ్యి. సో ఏమవుతుంది, ఏజ్ ఎక్కువయ్యేసరికి మన ఎగ్ కౌంట్ అనేది చాలా తగ్గుకుంటూ పోతుంది. ఎగ్ కౌంట్ ఒకటే తగ్గితే ఏమవుతుంది మేడం, ఒక 2-3 ఉన్నా సరిపోతాయి కదా అని అంటారు. సో మనకు పుట్టినప్పుడు అరౌండ్ 2 మిలియన్ ఎగ్స్ అనేవి ఉంటాయండి. అదే పుష్పవతి అయినప్పుడు అరౌండ్ అవి 3 lakhsకి తగ్గిపోతాయి. అండ్ దాంట్లో మనకు ఎగ్ రిలీజ్ అయ్యేది ఓన్లీ 400 ఎగ్స్ మాత్రమే మన హోల్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో. అంటే 15 నుండి 45 సంవత్సరాల మధ్యలో ఉట్టి 400 ఎగ్స్ మాత్రమే ఓవులేట్ అవుతాయి. సో మనకు 2 మిలియన్స్ నుంచి ఎగ్స్ చాలా తగ్గుకుంటూ వస్తాయి ఏజ్ ఎక్కువైపోతేనే. అది 30 ఇయర్స్ తర్వాత ఇంకా ఎక్కువగా తగ్గుతాయి. 35 ఇయర్స్ తర్వాత ఇంకా చాలా ర్యాపిడ్గా తగ్గుతాయి. అండ్ ఇంకొకటి, ఎగ్ కౌంట్ ఒక్కటే తగ్గితే పర్లేదు కానీ దాంతోపాటు క్వాలిటీ, నాణ్యత అనేది తగ్గుతుంది. అండ్ ఇంకొకటి, దాని లోపల జన్యుపరమైన మ్యూటేషన్స్, చేంజెస్ ఎక్కువైపోయి మనకు అబ్నార్మల్ పిండం అనేది ఏర్పడుతుంది. సో అలా అబ్నార్మల్ పిండం ఏర్పడితే ఏమవుతుంది, మనకు మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ ఎక్కువ అవుతాయి. ఇంకొకటి ఇన్ఫర్టిలిటీ అంటే మనకు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఈ అబార్షన్ రిస్క్ ఎలాగో ఎక్కువ ఉంటుంది. తర్వాత కంజెనిటల్ అనామలీస్, బేబీస్ వ్యంగ్యంగా పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఓన్లీ ఆడవారికే పరిమితమా అంటే లేదండి, మగవారిలో కూడా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేవి ఉంటాయి. సో మగవారిలో ఏమవుతుందంటే మనకు కదలిక తగ్గుతుంది, వీర్యకణాలది, అలాగే కౌంట్ కూడా తగ్గుతుందండి. దాంతోపాటు దాని క్వాలిటీ కూడా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనకు ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే వాళ్ళల్లో డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, ఏదంటే వీర్యకణాల తలలో వాటిలో డిఎన్ఏ మెటీరియల్ అనేది ఉంటుందండి. అది ఏమవుతుందంటే ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ వాటిలో బ్రేక్స్ అనేవి ఎక్కువగా ఏర్పడతాయి. సో అట్లా బ్రేక్స్ అనేవి ఎక్కువగా ఏర్పడితే దాన్ని మనం ఇంక్రీజ్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది అంటాం. సో అలా ఎక్కువైనప్పుడు, ఈ డిఎఫ్ఐ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే, ఒకటి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యతో బాధపడతారు. అలాగే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే less than 30 ఇయర్స్లో ప్లాన్ చేసుకోండి ఆడవారైతే. మగవారైతే less than 35 ఇయర్స్లో ప్లాన్ చేసుకోండి. సాధారణంగా సంతానలేమి సమస్యకు ఓవిలేషన్ ప్రాబ్లం ఒకటైతే లేట్ మ్యారేజెస్ కారణంగా ఎగ్ కౌంట్ తగ్గిపోవడం వల్ల కూడా సంతానలేమి సమస్య ఏర్పడుతుందని తెలుపుతున్నారు. ఈ సంతానలేమి సమస్య ఇటీవల కాలంలో ప్రతి 7 మందిలో ఒకరికి రావడం ఇది సర్వసాధారణంగా మారిన సమస్య అని తెలుపుతున్నారు. లేదు మేడం, మాది క్యారియర్ ఓరియంటెడ్, మేము అది కాంప్రమైజ్ అవ్వలేము, ఇది కాంప్రమైజ్ అవ్వలేము అంటే మీరు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఆడవాళ్ళు ఒకవేళ పెళ్ళి కాకపోతే వాళ్ళ ఎగ్స్ని వచ్చి ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అలాగే మగవారు కూడా వాళ్ళ స్పర్మ్స్, వీర్యకణాలు వచ్చి ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఊసైడ్ ఫ్రీజింగ్, సీమెన్ ఫ్రీజింగ్. ఒకవేళ పెళ్ళైన భార్యాభర్తలు ఉన్నారంటే దాన్ని ఎంబ్రియో ఫ్రీజింగ్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇలా ఆధునిక అన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ మీరు ఉపయోగించుకోవచ్చు.